అమ్మా ఏం చేసినావు? ఆకలి వస్తుంది. పెడతా. మా కొడుకు వచ్చాడు, మా కొడుకు మాట్లాడతాడంట నీతో. ఎప్పుడన్నా ఎవరు ఇగో మాట్లాడతానంట. హాయ్ అంటే ఆటి అంటే ఆటే తెలియదుగా ఈమె తెలుసుకోవాలి. భలే చెప్పావు నాకు కొడుకు. ఓకే అత్తమ్మా అత్తమేట్రా అత్తమ్మా అయ్యాదవా పిన్న అవుద్ది ఈ గుర్చేటని చెప్తాను. రారా చుట్టాల పెళ్ళకి అందరు పరిచయం అవుతారంటే అబ్బాయి రానంటాడు. ఇప్పటికి ఇంకోళ్ళు తెలుస్తారు. బాగున్నావు? బాగానే ఉన్నా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏంది ఇప్పుడు? ఏం చేస్తా ఇప్పుడు నీతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏట్రా ఎకసక లేట్ నీకు యాదవ్వా తిన్న మాట్లాడు. చదువుకుంటూ అడుగుతుంది అక్కడ. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పిన్ని. ఓకే. ఏ ఆగ్రా అన్నతో మాట్లాడుతున్నా ఫోనా. ఒరే నా కొడుకు మాట్లాడుతా అంటున్నాడు, నీతో మాట్లాడరా. ఇగో సరే తీసుకో. హాయ్ రా. కూర్చో కూర్చో కూర్చో. మీ అమ్మ ఈడేంది ఏం మాట్లాడతలేడు. నా సైడ్ చూస్తావేరా మాట్లాడు. రేయ్ ఏదో ఒకటి మాట్లాడు. ఒరే ఈ ముద్ద తినేసి అన్నతో మాట్లాడు. తినవా ఇప్పుడు నువ్వు? ఇగో తినపోతే ఈ ఫోన్ లో ఉన్న బూచోడు పట్టించేస్తాను నేను. కూర్చోడా? విని బూచోడ్లాగా భయపట్టి ఎందుకులే పిన్ని భయపెట్టియడం ఇప్పుడు? చెప్తున్నాడు. ఎందుకు విని భయపడే భయపడరా యాదవ్వా. ఓరి భయపెట్టరా చుట్టాల ముంగట పరువు తీయకు ప్లీజ్. అయ్యో ఇంత డేంజర్ గడుస్తున్నాయి. టాయిలెట్ వచ్చేసుకుని చెట్టులు. అయ్యో జ్వరం వచ్చేస్తుంది. చిన్న పిల్లగాడని చూడకుండా ఇంత డేంజర్ భయపెట్టించావరా. అరే మీరే నోర్లేస్తుందంటే ముఖం చూస్తే నాకే భయం వేసుకొచ్చా. దాడంతా ఎర్రా ముఖం మిర్రమని చూస్తున్నా బయటగా. వాడి జ్వరం తగ్గేంత వరకు ఇంట్లో అన్నం పెట్టకండి.